అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, ఎక్స్ ప్రెసిడెంట్, తిమ్మకూరు బాలకృష్ణ, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో నేను 2001 నుంచి కొనుగోలు 1000 కేసులు వేసాం. కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అంటారు కదా సార్ అని చెప్పేసి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంది. ఎందుకని చెప్పేసి 2023 యాక్ట్లు వచ్చినాయి. అమలు మటుకు జూలై 1, 2024 నుంచి క్రిమినల్ లా మొత్తం కూడా చేంజ్ అయ్యి అమలు అవుతూ ఉన్నాయి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే క్రిమినల్ లా మెయిన్ ఇంతకుముందు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా క్రిమినల్ లా కింగ్ అన్నమాట. ఈ మూడును కూడా రద్దు చేస్తూ భారతదేశం మొత్తం కూడా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ 3 బిల్లు కూడా 2023లో వచ్చినాయి అన్నమాట. ఆ 2023లో వచ్చినటువంటి బిల్లును ఎందుకంటే జూలై 1, ఎందుకంటే 2024 నుంచి అమలు చేస్తూ ఉన్నారు 29 రాష్ట్రాల్లో భారతదేశం అంతా కూడా. ఎందుకంటే పాత కేసులు ఇంతకుముందు ఉన్న పెండింగ్ ఛార్జ్ షీట్ వేసినాయి కానీ, అరెస్ట్ అయినాయి కానీ ఆ పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాల్సి వస్తుంది. ఈ కొత్తవి మటుకము బిఎన్ఎస్ కింద, ఎందుకంటే నేరాలు చేస్తే బిఎన్ఎస్ కింద, ఎందుకంటే భారతీయ న్యాయ సంహిత కింద ఏదైతే కేసులు రిజిస్టర్ చేస్తారో పోలీసు వాళ్ళు, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ కింద అరెస్ట్ చేసి దాని కింద కేసులు రిజిస్టర్ చేసేవాళ్ళు అనమాట. ఇండియన్ పీనల్ కోడ్, ఎందుకంటే ఇవన్నీ పురాతనమైన యాక్ట్లు ఉన్నాయని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా 29 రాష్ట్రాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ భావించి పురాతన చట్టాలన్నీ కూడా రద్దు చేసి కొత్త చట్టాలను 2023లో ఇచ్చారన్నమాట. ఈ మూడు కూడా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఈ మూడు కూడా ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా జూలై 1 నుంచి 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. ఇందుట్లో ఎందుకంటే బిఎన్ఎస్ కింద ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేసినటువంటి వాళ్ళను, ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత, రిమాండ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రయల్ జరిగే ప్రొసీజర్ అంతా కూడా బిఎన్ఎస్ఎస్ కింద ఉంటుంది అన్నమాట. భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత, ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యేటోళ్ళము. ఇప్పుడు మొత్తం రద్దయినాయి కనుక జూలై 1, 2024 నుంచి కూడా బిఎన్ఎస్ఎస్ కింద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే బిఎన్ఎస్ఎస్ని ఫాలో అయ్యి, ఎందుకంటే దాని మీద ఎందుకంటే బెయిల్ పొందడం కానీ, ట్రయల్ చేయడం కానీ, డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా బిఎన్ఎస్ఎస్ కిందనే చేయవలసి వస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా యాక్ట్లు 3 కూడా బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ, ఎందుకంటే బిఎన్ఎస్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామందికి డౌట్ ఉంది, అందుకని చెప్పేసి కొత్త చట్టాలు వచ్చినాయి, ప్రొసీజర్ ఏమైనా కొత్తగా ఉంటుందా సార్ అని చెప్పేసి అని అడుగుతుంటారు. ఇంగ్రీడియంట్స్ మటుకు సేమ్ ఉంటాయి. ఎందుకంటే బెయిల్ ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అడిగేది అరెస్ట్ అవుతుండగానే బెయిల్ ఎట్లా తీసుకోవాలి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది కూడా ఎందుకంటే బెయిల్ పొందడం అనేది, ఎందుకంటే చాలా రోజులు వై అనేది ఎందుకంటే వై ఎందుకంటే అన్డిసిప్లినరీ బెయిల్ కానీ, బెయిల్ నాన్ బెయిలబుల్ కానీ, సెషన్ కోర్టు కానీ, ఎందుకంటే హైకోర్టులో కానీ ఇవన్నీ కూడా బెయిల్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అరెస్ట్ చేసిన తర్వాత జీవితాంతం వల్ల ఉండలేరు కనుక ఛార్జ్ షీట్ పోలీసు వాళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు. అందుకని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినాక, ఛార్జ్ షీట్ వేసినాక, ట్రయల్ అయినాక వాళ్ళు, ఎందుకంటే కేసు డిస్పోజ్ అవుతుంది. ఆ కేసు డిస్పోజ్ అయినంత వరకు వాళ్ళ లోపల ఉండి ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు, ఎందుకంటే పేరెంట్స్ కానీ, చిన్నపిల్లలు ఉంటారు కొంతమందికి అరెస్ట్ చేసిన వాళ్ళకు, వాళ్ళ యొక్క బాబు మొత్తం కూడా కేర్ తీసుకుంటారు వీళ్ళే కనుక. ఇంటి యజమానులు అరెస్ట్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అందుకని నేరాలు చేసినప్పుడు ఆలోచించుకోవాలన్నమాట. వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు పేరెంట్స్ కానీ, ఎందుకంటే చిన్నపిల్లలు, భార్య పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకొని నేరం చేసినప్పుడు మీ లోపలికి పోయినప్పుడు, ఎందుకంటే వీళ్ళందరినీ కేర్ చేసేటోళ్ళు ఎవరు, కేర్ టేకర్ ఎవరు ఉంటారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది ఎప్పుడు జీవితాంతం నేరాలు చేసుకుంటూనే ఉంటారనమాట. అందుకని చెప్పేసి కోర్టు కూడా భావిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎట్లా తీసుకుంటారు సార్, ముందస్తు బెయిల్ అనేది, ఎందుకంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకముందు తీసుకునే బెయిల్నే ముందస్తు బెయిల్ అంటారు అనమాట. ఏదైతే కేసులలో బెయిలబుల్లో అవసరం లేదు యాంటిసిపేటరీ బెయిల్, ఓన్లీ నాన్ బెయిలబుల్లోనే అవసరం ఉంటుంది అన్నమాట. నాన్ బెయిలబుల్, కాగ్నిజబుల్ అఫెన్సెస్,
ఎందుకంటే నాన్ కాగ్నిజబుల్ అవసరం లేదు, దాని మీద పర్సనల్ బాండ్ మీద కూడా రిలీజ్ చేస్తారు కనుక దాన్ని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఎందుకంటే ఇమ్మీడియట్లీ నాన్ బెయిలబుల్ దాంట్లో మటుకు రిలీజ్ చేయడానికి లేదు. కాగ్నిజబుల్ ఉండాలి. నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడే మీరు ముందస్తు బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్కు పోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా ఎంతోమంది కూడా నాకు ఫోన్ చేసి యాంటిసిపేటరీ బెయిల్ కావాలి సార్ అని అంటారు. అందుకని పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసినప్పుడు సంది కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే యాంటిసిపేటరీ బెయిల్ మెయింటైనబుల్ కాదన్నమాట. హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ మీరు యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి. అది ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసేటప్పుడు కింది కోర్టులో వేయనికే లేదు ప్రొవిజన్ అనమాట. ఓన్లీ 438 ఇంతకుముందు వేసేవాళ్ళము. ఇప్పుడు 438 రద్దయింది కనుక కిమ్మలు ఎందుకంటే మొత్తం కూడా 3 చట్టాలు ఎందుకంటే కొత్తగా వచ్చినాయి కనుక బిఎన్ఎస్ కింద అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు ముందస్తు బెయిల్ ప్రొవిజన్ మటుకు 482 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సెషన్ కోర్టు కానీ హైకోర్టులో కానీ ఇవన్నీ కూడా చాలామందికి ఫోన్ చేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ముందు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి. యాంటిసిపేటరీ బెయిల్ అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకముందు మీరు బెయిల్ పొందడం అనమాట. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. దాంట్లో కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ కూడా ఇస్తారనమాట. అందులో అనుకోడానికి మీ దేశాన్ని వదిలిపెట్టి పోకుండా పోలీసు వాళ్ళు ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మీరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీరు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చినట్లయితే దాని కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫాలో కావాలి. పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు మీరు పోయి షూరిటీలు కూడా అక్కడ, ఎందుకంటే కోర్టు ఏ కోర్టు అయినా న్యాయస్థానం అయినా కూడా కోర్టు పోలీస్ స్టేషన్ కన్నా ఇవ్వచ్చు కండిషన్స్. వాళ్ళ సడన్ మొత్తం ఏదైతే కింది కోర్టు ఉంటుందో, ఏ కోర్టు అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుందో ఆ పోలీసు జ్యూడిక్షన్లో ఉండేటువంటి కోర్టుకు పోయి మీరు కూడా సరెండర్ అయ్యి బెయిల్ తీసుకోమని కూడా చెప్తా ఉంటారు కొన్ని కోర్టులు. ఇంకా హైకోర్టులు ఉన్నప్పుడు ఎందుకంటే కన్సర్న్ కోర్టుకే డైరెక్షన్ ఇస్తుంది, లేకుంటే పోలీస్ స్టేషన్ కూడా ఇస్తారు. పోలీసు వాళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళని బెయిల్ మీద విడుదల చేయాలని చెప్పేసి అందులో రాస్తారు లార్డ్షిప్స్, హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ. ఆ రాసిన కండిషన్స్ ఏవైతే ఉండవో మీరందరూ కూడా కంప్లై చేయాలి. అవన్నీ కూడా కంప్లై చేయకపోతే బెయిల్ కూడా రద్దు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. చాలామంది కూడా తెలియదు అనమాట. చాలామంది కూడా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ని కూడా సరెండర్ చేయవలసి వస్తుంది కండిషన్లో. ఎందుకంటే కేసులు మీరు బెయిల్ పొందిన తర్వాత, ఎందుకంటే మీరు బెయిల్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు దేశాన్ని వదిలిపెట్టిపోయినట్లయితే కేసులు కూడా పెండింగ్ ఉంటాయి కనుక లార్డ్షిప్స్ అందరూ కూడా, జడ్జెస్ అందరూ కూడా సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ ఈ కండిషన్స్ అన్నీ ఇస్తారన్నమాట. కండిషన్స్ అన్నీ కూడా మీరు పోలీస్ స్టేషన్లో కానీ కన్సర్న్ కోర్టు ఏదైతే ఉంటుందో జ్యూడిక్షన్, ఆ పోలీస్ స్టేషన్ కొన్ని పోలీస్ స్టేషన్ కట్టి ఒక కోర్టు ఉంటుంది కనుక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కానీ, ఎందుకంటే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ, మెట్రోపాలిటన్ అయితేనేమో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయి. జిల్లాల పూట అయితేనేమో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ జేఎఫ్సీఎం అని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఉంటాయి కనుక అందుట్లో మీరు కండిషన్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. షూరిటీలు ఎంత ఉంటాయి షూరిటీలు అంతా. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎందుకంటే నాన్ బెయిలబుల్ దాంట్లోనే వస్తుంది అనమాట. బెయిలబుల్ దాంట్లో మెయింటైనబుల్ కాదు. ఆ బెయిల్ కూడా ఏగుతాడు. బెయిలబుల్ దాంట్లో ఇమీడియట్లీ మ్యాండేటరీ కనుక మీకు అరెస్ట్ చేసిన సేమ్ డే కూడా బెయిల్ వస్తుంది. అందులో ఇంకా లార్డ్షిప్స్ కూడా మీరు పిటిషన్ అడ్వకేట్ లేకున్నా మీరు ఒక పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఆ పిటిషన్ ప్రకారం ఇంతకుముందు చెప్పాం కనుక 436 అంటే 478 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద మీరు పెట్టుకున్నట్లయితే అందులో బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఈ 439 కింద ఏవైతే ఉంటాయో ఆ యాంటిసిపేటరీ బెయిల్ కానీ 7 years బిలో ఉన్న పనిష్మెంట్ కానీ 7 years అబవ్ ఉన్న ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ ఉన్న కేసులలో ఈ యాంటిసిపేటరీ బెయిల్ మెయింటైనబుల్ అవుతుంది అన్నమాట. యాంటిసిపేటరీ బెయిల్ వేసేటప్పుడు మీరు గమనించుకోవాలి ఆ కేసు ఏ కేసు అనేది కూడా. అదంతా కూడా కొన్ని కేసులలో యాంటిసిపేటరీ బెయిల్ ఇయ్యరు, జప్తు కేసుల్లో కానీ అందులో కానీ. ఎందుకంటే కొన్ని కేసులలో ఎందుకంటే వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే డెకేట్ కేసులో కానీ గంజాయి కేసులో కానీ యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే ప్రాపర్టీ ఉంటుంది కనుక ప్రాపర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కేసులలో. ఆ ప్రాపర్టీ రికవర్ కాకపోతే కేసే ఉండదు అన్నమాట. అందుకోనికి అలాంటి కేసులలో కంపల్సరీ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ కానీ కస్టడియల్ ఇంటరాగేషన్ కానీ కావాల్సి వస్తుంది. అటువంటి కేసులలో ఇయ్యరు కొన్ని కేసులలో. ఎందుకంటే అవి సీరియస్ అఫెన్సెస్ కనుక అలా, ఎందుకంటే కమిటెడ్ బై ప్రాపర్టీస్ కనుక అఫెన్సెస్ అన్నీ కూడా ప్రాపర్టీకి అగెనిస్ట్ ఉంటాయి కనుక రికవర్ చేయవలసి వస్తుంది పోలీసు వాళ్ళు. అందుకో అని చెప్పేసి అందుట్లో కూడా కోర్టు పరిశీలిస్తుంది అనమాట. మీ అఫెన్స్ను బట్టి మీ నేరాన్ని బట్టి. ఎందుకంటే 3 years అబవ్ ఉన్న పనిష్మెంట్ కానీ
7 years అబవ్ పనిష్మెంట్ కానీ ఇవన్నిటికి కూడా యాన్సిఫైర్ బెయిల్ మెయింటైనబుల్ అవుతుంది అనమాట. యాన్సిఫైర్ బెయిల్ అనేది ముందస్తు బెయిల్ అనమాట. అందులో మీరైతే ఎఫ్ఐఆర్ మీ మీద కేసు పెడతారో, ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. మీ మీద కంప్లైంట్ ఎవరైతే ఉంటారో ఫిర్యాదుదారు అంటే ఆయన కంప్లైంట్ అనమాట. ఆ కంప్లైంట్ మీకు మీద ఇచ్చినప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కానీ ఉంటేనే మీకు దాన్ని కాపీ తీసుకొని మీరు సెషన్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ వేసి ఈ యాన్సిఫైర్ బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కోర్టు కూడా పరిశీలిస్తుంది. అందులో ఏమి అలిగేషన్స్ సీరియస్ లేనప్పుడు మీకు యాన్సిఫైర్ బెయిల్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. యాన్సిఫైర్ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా లార్డ్షిప్స్ జడ్జెస్ హైకోర్టు కానీ సెషన్ కోర్టు కానీ కండిషన్స్ పెడుతుంది కనుక కండిషన్స్ అన్నీ కూడా మీరు కంప్లై చేయవలసి వస్తుంది. అందుకోనికి ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.